అక్కడ వదినికి వేరే ఒకటి ఎంగేజ్మెంట్ జరిగిపోతున్నానా? వచ్చే నెల 12వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉంది బాబు. అలాగా? ఇప్పుడు అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి. ఇప్పుడు పట్టుకున్న ఈ చేతిని జీవితాంతం వదలకూడదు బాబు. అమ్మాలే ఇందుమతే నీకు పెళ్ళా? ఈ కంఠంలో ప్రాణముండగా నీకు పెళ్లి జరగనివ్వ బొమ్మాలే. ఎవరు నువ్వు? శ్మశానంలో శవాల మధ్య పూజలు చేసి అతీంద్రియ శక్తులు సంపాదించిన అఘోరుణ్ణి. నువ్వా? మంచి మాట చెప్పినా వినకుండా ఇంకా వెధవేషాలు వేస్తున్నావా? 40 రోజుల నుంచి ఎవరిని పడితే ఆడికి సేవ చేసి వాడికి సేవ్ చేసి నేను దాచిపెట్టుకున్న సేవింగ్స్ అన్ని హాస్పిటల్లో ఖర్చు పెట్టి బయటకు వస్తే నన్ను కాదని నాకు హ్యాండ్ ఇచ్చి ఇంకొకటి హ్యాండ్కు రింగు తొడుగుతుంటే కూర్చోవడానికి నేను మామూలోని కాదు, అఘోరు. నిన్ను చేసుకుంటానని చెప్పలేదే. పోనీ ఇప్పుడు చెప్పవే. లేకుంటే ఈ అఘోరుడు నిన్ను వదలడే బొమ్మాలే. రేయ్, నువ్వు నన్నేం చేయలేవురా. అఘోరానికి పవరంతా నాలుగులోనే ఉంటుందమ్మా. అది వాడికి, వీడికి ఎక్కడుందో నాకు బాగా తెలుసు. కర మాత్రం కరగ మాత్రం. ఎంత పని జరిగిపోయిందన్నా. తొందరగా నడవన్నా. అంత శుభమే జరిగిందన్నా. పాత బంగారాన్ని తలతళలాడిస్తాం, రోడ్లు గోల్డ్ని ఒరిజినల్ గోల్డ్ చేస్తాం. నారాయణ నారాయణ. అమ్మో, మెరుగు పెడతాం, బంగారానికి మెరుగు పెడతాం. ఎవరు రావట్లేదటి? అమ్మా, ఓ మెరుగులపాయ్ రావోయి మా ఇంటికి, మాటున్నది బంగారు మూటున్నది. ముందు నువ్వు ఆ పాట ఆపి ఆ మూట ఎక్కడుందో చెప్పు. మా అమ్మాయి గారు 7 వారాల నగలకి మెరుగు పెట్టాలి, లోపలికి రా. నీకు పెళ్లి అవ్వలేదు అనుకున్నాను, అంత అమ్మాయిందా? మా అమ్మాయి కాదు, మా ఓనర్ గారు అమ్మాయి. రా మెరుగు పెడదు గాని. పెడతాను. మీ అమ్మాయి గారి నగలకి మెరుగు పెడతాను, నీకు నలుగు పెడతాను. వస్తున్నా. ఇంట్లో గెస్ట్ ఉండగా ఈ నగలు మెరుగ్గోలేమిటే? అబ్బా, మీరు కాస్త ఊరుకుంటారా? దసరా దగ్గరకు వస్తుంది, నగలు మెరుగు పెట్టించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నావు. నువ్వు కానివయ్యా. పోనీలేరా, ఇది ఆడవాళ్ళ పని, వాళ్ళని చూసుకొని. అలాగే. నువ్వు కానీ బాబు. అలాగే. మీరు ఉండండి, నాకు కొంచెం పని ఉంది, అలా బయటికి వెళ్ళి వస్తా. తాతయ్య గారు కరెక్ట్ గా చెప్పారు, మీకు పని ఏం లేదండి. నిన్న ఇక్కడి నుంచి పంపించడమే నా పని. కానీ వచ్చావమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ గాజులు ఇస్తే శుక్రవారం పూట మెరుగు పెట్టించుకుంటే లక్ష్మీదేవిలా లకలకలకలా ఆడిపోతారు. ఇలా ఇయ్యమ్మా, చాలా మట్టి ఎట్టేసినట్టున్నాయి. ఇందా ఆ రుద్రాక్ష మాల కూడా ఇలా ఇవ్వమ్మా, మెరుగు పెడతా. నారాయణ. దీనికి అవసరం లేదు, వాటికి పెట్టండి చాలు. అదేంటమ్మా, అన్ని నగలు తలతల మెరుస్తూ అది మాత్రం కిళం పట్టేసి మట్టి కొట్టుకుపోయినట్టుంటే ఏమో చెప్పు, తీసివ్వు. మీరన్నా చెప్పండి అమ్మా. సందేహం ఎందుకమ్మా, పవిత్రమైన మాల అనుకుంటా, మెరుగు పెట్టించకపోతే పాపం కూడా. మీరన్నా వద్దులేండి, మీరు చెప్పండి. పెద్దమ్మా, నువ్వు తీ. మెరుగు పెడతానని నగలు కాజేస్తున్న మోసగాడు. హారం తీయొద్దు వదినా. భారతి, ఆ నగలు కూడా తీసుకో. దేనికండి? నువ్వు నోరు పోయివే.
మెరుగు పేరుతో నగలు నొక్కేసి దొరకకుండా తిరుగుతున్నా అన్న సంగతి పేపర్లో పడిందని రాజుగారు చెప్పండి తెలిసింది. యమధర్మరాజా ఆయన పిలిస్తే మీరు పడ్డారటి యముండా ఇదా నీ వృత్తి? నగలకు మెరుగు పెట్టడం తేడా వస్తే పరిగెట్టడం అయ్యి బాబాయ్ రేయ్ కండల కాంతారావు, అయ్యా ఏంటి బాబాయ్? వాడి మీదకి నీ టైసన్ వదులు. టైసన్ రేయ్ దాన్ని వదిలితే అది అరుస్తుంది కదా, నువ్వెందుకు అరుస్తావు? Rowdy rascal, idiot. హలో ఏమ్మా, నేను పోచని మాట్లాడుతున్నానమ్మా. సాయంకాలం హోటల్కి వచ్చేసే ఏమ్మా. రేటు విషయం ఓకే, నీ సర్వీస్ బాగుంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తారమ్మా ఏమ్మా. What? నువ్వెవరమ్మా, వైఫా ఏమ్మా? Hey, keep your manners. ఓ కీపా ఏమ్మా. Dirty rascal. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాలు ఎక్కడా? బాలు ఫోన్ ఇవ్వు. బాలు? ఒరే బాలుగా, నువ్వైపోయారా చెప్తా. ఏయ్, నేను బాలు వైఫ్ మాట్లాడుతున్నాను. బాలుతో నీకెట్రా పని? సన్నాసి, సోంబేరి, పోరం బోకు, పేవర్స్, బ్రోకర్ వెద్దవ్వా. గుడ్ ఈవినింగ్ జహాపనా. ఆగిపోకడే. జహాప్ నీ నెంబర్ నాకిచ్చి ఫోన్ మీ ఆవిడకిచ్చి నన్ను బండ బూతులు తిట్టిస్తావా? నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని చుట్లు నేను ఎప్పుడు ఎవరి చేత తినను. జహాపనా మీరు నన్ను నేను మనసు మార్చుకుని నిన్ను మర్డర్ చేసే లోపల నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. జహాపనా అది కాదు జహాపనా. జహాపనా అనద్దు. నా ఫోన్ నా దగ్గర ఉంది జహాపనా. ఏముంది జహాపనా? అమ్మా శ్వేత, నేను పార్థసారథిని. నీ వీసా గురించి మాట్లాడేశా. చాలా కష్టం మీద ఆఫీసర్ని ఒప్పించాను. పొర పిల్లి గడ్డం. నీ వీసా ఎవరికి కావాలి బే? బోడి వీసా. అమ్మాయి అడిగితే చాలు సొల్లు ఖర్చుకుంటూ చేసేయడమే. ఎవర్రా అది? శ్వేత లేదా? ఉంటే ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళి తై తక్కలు ఆడుతు బే. అయినా నీకెందుకురా? ఒరే నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసావరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారో? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావరా? అమ్మాయి అడగని ఏంట్రా నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతావరా నువ్వు? ఛీ సన్నాసి. ఏంట్రా మాటలు? మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంటి బే? చింపాంజీ, జుమ్మాంజీ, సత్తరకాయ, చెత్తకుప్ప, చిల్లుకుంట, బోడిగుంట, ముళ్ళపంది, పిచ్చుకుక్క, పెంట దిబ్బ, మురిక్కుంట. మే ఐ కమింగ్ సార్? సార్, నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ జన్మలోనే కాదమ్మా, ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాలు పెట్టకుండా నేను చూసుకుంటాను. సార్, గెట్ అవుట్. ఏయ్, ఏంటి బుజ్జి ముసలాడు ఏమంటున్నాడు? విషయం తప్పన్నాడా? అద్దె మంత పెట్టుకుంటావు, ఎంత కొవ్వే నీకు? హై, హడు, 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 హడు. యు యు యు. యా, మీ, 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 మీ. మర్యాదగా మన ఫోన్ తిరిగిచ్చే. అప్పుడు దాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 బాలు. ఆపేసావేంటి? అసలు నువ్వు ఓకే, నా ఫోన్ ఎక్కడ? ఇదిగో. ఎక్కడ నా ఫోన్? ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ ఫోనే. నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసుంటావు అంతేగా? ఫోన్లే, ఇలాంటివి 100 కొనుక్కోగలను. ఎక్స్క్యూజ్ మీ. జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు. అది తెలుసుకోండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్. గుడ్ బై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.